నంద్యాల పట్టణంలోని ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. దేవాలయాల పాలక మండళ్లు సేవాగుణం కలిగి ఉంటే అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రథమానంది దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో తనకు అత్యంత సన్నిహితుడైన చలంబాబును ఎంపిక చేయడం జరిగిందన్నారు. నంద్యాల పట్టణంలోని కేదారేశ్వర దేవి సమేత ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి ఫరూక్ తో పాటు రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, బలిజ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వెదుర్ల రామచంద్రారావు, మున్సిపల్ మాజీ చైర్మన్ పాణ్యం రామయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఏవిఆర్ ప్రసాద్, మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు మేడా మురళీధర్, చిట్టిబొట్ల భరద్వాజ శర్మ, టీడీపీ రాష్ట్ర యువ నాయకుడు ఫయాజ్, కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్లాల్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దేవాలయాల ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సివి చలంబాబును చైర్మన్ గా ఎంపిక చేస్తూ పాలక మండలి కమిటీ తీర్మానం చేసింది. చలంబాబు మాట్లాడుతూ తన జీవితంలో ఇదొక మర్చిపోలేని ఘట్టమన్నారు. నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు. నంద్యాల నియోజకవర్గంలో పాత్రికేయులను గుర్తించినది మంత్రి ఫరూక్ ఒక్కరేనన్నారు. గతంలో కోదండ ఆంజనేయ స్వామి చైర్మన్ గా బొల్లెద్దుల నరసింహులకు ఇప్పుడు తనకు అవకాశం కల్పించారన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. దేవాలయ అభివృద్ధి కోసం అంకిత భావంతో పనిచేస్తానన్నారు. పాత్రికేయులకు న్యాయం జరిగింది, రాజకీయంగా కాకుండా దేవాలయాలకు చైర్మన్ ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించిన వ్యక్తి ఫరూక్ గారు. ఆయన నాపై నమ్మకం పెట్టినటువంటి దాన్ని నేను వమ్ము చేయకుండా దాతల సహకారంతో అందరి ఆ పరమేశ్వరుని కృప వలన ఆశీస్సుల వల్ల ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పి తెలియజేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కార్తీక మాసంలో వచ్చి వారి వారి సహాయ సహకారం అందించిన వారే. ఎందుకంటే ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానం అంటే కార్తీక మాసంలో భోజనాలు అనే స్థాయికి మా సభ్యులు, అన్నదాన సభ్యులు నిజంగా కూడా నేను నా ఈశ్వరుని తర్వాత ఈ పెద్దలకు నమస్కరించిన తర్వాత వారు నమస్కరించాలా. ఎందుకంటే కార్తీక మాసము వచ్చిందంటే ఎక్కడ ఉన్నా కానీ నెల రోజుల పాటు వాళ్ళ ఇంటి పని అనుకొని అందరూ ఎక్కడికి వెళ్ళకుండా ప్రతినిత్యం ఇక్కడే ఉంటూ వాళ్ళకు సర్వీస్ చేస్తూ దేవస్థానానికి అంకిత భావంతో పనిచేస్తారు. వాళ్ళను నిజంగా కూడా మేము ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఉండాలి. ముఖ్యంగా సార్, మేము ఇక్కడ ఉత్తరము తూర్పు మాడవీధులలో మాకు రోడ్డు లేదు. అదేవిధంగా పార్కింగ్, వర్షం వచ్చినప్పుడు పార్కింగ్ సమస్య ఉంది, ఇబ్బంది ఉంది వర్షం వచ్చినప్పుడు. అలాగే ముందుగా ఈ ఎడమవైపు ఉన్నటువంటి వాటిని మేము పార్కు చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా దేవాలయంలో ఉన్నటువంటి ఈ ప్రాంగణానికి మొత్తం ప్రహరీ కూడా నిర్మించేదానికి మేము ఆలోచన చేస్తున్నాము. దయచేసి దేవాలయం అభివృద్ధి కోసము మీరు దేవాలయ శాఖ నుండి మాకు అనుమతులు ఇప్పించి ఆర్థికంగా మమ్మల్ని ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు మాపై ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమః శివాయ. మంత్రి ఫరూక్ మాట్లాడుతూ కార్తీక మాసంలో చలంబాబు సేవలను ప్రత్యక్షంగా చూశానన్నారు. ప్రధానంగా యువకుడు, సేవ చేసే గుణం ఉన్నవారికి పదవులు ఇస్తే దేవాలయాన్ని అభివృద్ధి చెందుతుందని అవకాశం కల్పించామన్నారు. నంద్యాల నియోజకవర్గంలో దేవాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించామన్నారు. ప్రథమానంది దేవాలయం, కళ్యాణ మండపం పేర్ల మీద కాకుండా దేవాలయం పేరు మీద ఉండేలా చూసే బాధ్యత కమిటీపై ఉందన్నారు. దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా దాతల సహకారంతో అభివృద్ధి చేయాలన్నారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో ఉన్న క్షేత్రం మన నంద్యాల జిల్లాలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రామకృష్ణారెడ్డి, శివ వరప్రసాద్, లక్ష్మీదేవి, హుసేనమ్మ, సుబ్బయ్య, సుమలత, ఎక్స్ అఫీసియో సభ్యుడు రాఘవేంద్ర శర్మ, పండే ఆనంద్ గురూజీ, బింగుమల్ల శ్యామ్ సుందర్ గుప్తా, పసుపులేటి నారాయణ, రాజారాం, శ్రీరామమూర్తి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. నేను అడిగా, చలంబాబు ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా చేస్తావా అని చెప్పి, అవకాశం ఇచ్చి తప్పకుండా చేస్తాను అన్నాడు. కాబట్టి తప్పకుండా ఇది అవకాశం ఇస్తాను, చేయి, సేవలు చేయి. కరూరు జిల్లాలో ఉండే శివాలయాలు భారతదేశంలో ఇక్కడ లేవు. ప్రతి కూడా ఆలయ ఎక్కడైతే ఫారెస్ట్ ఏరియా ఉంటే అన్ని ఫారెస్ట్ ఏరియా కూడా మనకు ఉండే ఎక్కువగా
వారికి అన్ని కూడా శివాలయాలు ఉన్నాయి. నేను చెప్పింది కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాశీపాండ్యన్, ఆయన తమిళనాడు చెందిన వ్యక్తి నాకు బుక్ రాసినాడు. కర్నూలు జిల్లాలో ఉండే శివాలయాలు ఎక్కువగా ఉన్నాయి, ఈ శివాలయాలను టూరిజం డెవలప్ చేయాలని చెప్పి మన దుర్గేష్ చెప్తారు మన విఎంకి. ఆయన డెవలప్మెంట్ చెప్పడం ఆయన్ను, తర్వాత మన మంత్రి మన ఆలయ మంత్రి రామనారాయణ గారి ఇద్దరు పిలిపిద్దాం ఒక రోజు. మీరు వాళ్ళు ఇప్పుడు రమ్మని మనం పిలిస్తే ఎప్పుడైనా వస్తారు, రెండు కానీ ఒక మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకుని మనకు చాలా టెంపుల్స్ డబ్బులు ఇచ్చాడు ఇప్పటికే. మళ్ళా మీరు చాలా మంది కోరుతా ఉన్నారు నారాయణ డబ్బులు కావాలంటున్నాడు. మూలపట్ట దేవస్థానం కూడా చాలా శిథిలావస్థలు ఉంది. మన వేసినప్పుడు కళ్యాణం కూడా ఉండేది కూడా పాల్గొట్టి దానికి దేవుడికి దిక్కు దశాలు కూడా చేసేసారు. ఆడ ఎవరున్నా మన విశ్వదీపులు కానీ వాళ్ళు చూస్తే వాళ్ళ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఎవరున్నా వాళ్ళు కొట్టాల్సి వస్తుంది. అంత దుర్భరమైన పరిస్థితులు పెడితే నేను ఏదింటే ఇట్లా శివాలయంలో లింగాన్ని నుంచి వచ్చి ఒక 70 ఎకరాలు పెట్టడం ఏది అన్యాయం అని చెప్పి అది మనం చేయాలి. మనకు అవకాశం మీరు ఇచ్చినారు. ఈ రోజు ఈ అవకాశం వచ్చిందంటే మీ అందరి వల్ల మీ దయాక్షవరే నాకు అవకాశం వచ్చింది. ఇది ప్రథమంతేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం. కళ్యాణ మండపం కూడా ప్రథమంతేశ్వర స్వామి ఆలయ కళ్యాణ మండపం పేరు పెట్టాలని చెప్పి నేను కోరాను. దానికి అవసరం అదే దేవుడి పేరు మీద ఉండాలి. ఇది ఆలయం ఆయన ఎవరో మహానుభావులు, ఎవరు చక్రవర్తులు, రాజు ఎవరు ఇచ్చారు అనేది తెలియదు కానీ చరిత్రలో వారి పేరు మీద ఉండాలి. కానీ ఎవరు మాలని పేరు పెట్టారు ఏదైనా ఒక బడుగు పేరు పెట్టుకుంటున్నారు. అది కొత్త కళ్యాణ మండపం మనం దానం చేస్తుంది. కాబట్టి కళ్యాణ మండపానికి మీరు ప్రథమంతేశ్వర స్వామి ఆలయ కళ్యాణ మండపం ఏర్పాటు చేసి మీరు ఇంకా బాగా అభివృద్ధి తీసుకురండి. మీరు నిజా నడుగుడులో ఉంది, దాదాపు 10 ఎకరాలు ఉంది. నిన్న ఇప్పుడు దాకా వచ్చారు చాలా మంది చూసారు.